అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నంద్యాలలో ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ 6న గొప్ప ప్రారంభం. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎవరు ఊహించని విధంగా, ఎప్పుడు చూడని విధంగా గత 40-50 ఏళ్లలో ఎప్పుడు ఊహించినటువంటి విపత్తు తెలంగాణలో ఏర్పడింది. ములుగు జిల్లా కేంద్రంగా భూకంపం రావడం, దాని ప్రకంపనల తీవ్రత దాదాపు 200 కిలోమీటర్ల పైగా విస్తరించి ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇప్పటివరకు జోన్ 2లో ఉన్నటువంటి హైదరాబాద్ సేఫెస్ట్ ప్లేస్ అనుకుంటే హైదరాబాద్లో కూడా ప్రకంపనలు కనబడడం అనేది సంచలనంగా మారింది. భూకంప కేంద్రంగా భావిస్తున్నటువంటి ములుగు అటవీ క్షేత్రంలో పరిస్థితి ఎలా ఉంది, ఆ తీవ్రత చెప్పడానికి మనతో లైవ్లో సిద్ధంగా ఉన్నారు ములుగు ఎఫ్ఆర్ఓ శంకర్ గారు. శంకర్ గారు నమస్కారం. నమస్కారం అండి. శంకర్ గారు, ములుగు కేంద్రంగా ఈ 5.3 5.3 అంటే ఈ మధ్యకాలంలో ఒక 30-40 ఏళ్లలో ఎప్పుడూ లేదు అంటున్నారు. 5.3 తీవ్రతతో భూకంపం ఏర్పడింది. అసలు ములుగులో పరిస్థితి ఎలా ఉంది? మార్నింగ్ మేము ఆఫీస్లో కూర్చుంటే ఇక్కడ మొత్తం కూడా బిల్డింగ్ కూడా షేక్ అయిపోయి మొత్తం నా టేబుల్ కూడా షేక్ అయిపోతుంది. ఏంటా అని చూసేసరికల్లా మొత్తం భూకంపం అనేది మనకు అనిపించింది. వెంటనే మేము బయటికి పరుగులు తీసాం. మొత్తం కూడా ఈ టేబుల్ మీద ఉన్న కొన్ని ఐటమ్స్ కొద్ది కింద పడడం జరిగింది. మా దగ్గర కప్స్ అవన్నీ ఉంటే అంటే అంత తీవ్రంగా వచ్చింది. మేము మా తర్వాత స్టాఫ్ ను అడిగాం ఆ ఏరియాలో ఎట్లుందంటే, ఒకేసారి కంపించి మీ అందరం కూడా బయటకు వచ్చేసాము ఇంట్లో నుంచి అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఇంకోటి ఏంటంటే, బయట మా స్టాఫ్ కూర్చొని ఉన్నారు. బయట స్టాఫ్ కూర్చొని ఆ బల్ల చిన్న టేబుల్స్ ఉంటే ఆ టేబుల్ కూడా మొత్తం ఊగేసి సరిగ్గా వాళ్ళు ఏమైందా అని చూసుకుని వెనక ముందు చూసుకొని లేచి చూస్తా ఉన్నాను మేము బయటికి వెళ్ళేసరికి. అంటే అంత తీవ్రత బాగా శబ్దంతో విపరీతంగా వచ్చిందండి. ఈ ఏరియా అంతా కూడా అదే విధంగా ఉంది. సో అంటే ఇప్పుడు అటవీ ప్రాంతం ములుగు మేడారం లాస్ట్ టైం కూడా మనం చూసాం. ఒక నెలన్నర క్రితం ఒక పెద్ద విపత్తు వచ్చింది. 60-70 వేల చెట్లు కూలిపోయినటువంటి పరిస్థితి వచ్చింది అన్నారు. మళ్ళీ ఇప్పుడు మేడారం అటవీ క్షేత్రం కేంద్రంగానే భూకంపం వచ్చింది. ఏంటి అక్కడ పర్యావరణ పరంగా ఎలాంటి మార్పులు కనిపిస్తున్నాయి, లేదా మానవ తప్పిదాలు ఏమైనా అక్కడ మీకు కనిపిస్తున్న పరిస్థితి ఉందా? భూకంపం దీనివల్ల అక్కడైతే చెట్లు పడడం కానీ ఏమైనా లేదు. కానీ నాకు ఈ టీవీలలో ఇట్లా చెప్తున్నారు, అక్కడ కేంద్రీకృతంగా ఉన్నది అనేది అంటే చెప్తున్నారు. ఆ ఏరియా మొత్తం కూడా మళ్ళా వచ్చే అవకాశం ఉన్నదని అంటున్నారు అందరు కూడా. కాబట్టి జాగ్రత్త ఉండాలి. ఇంకోటి ఏంటంటే, ఆ చెట్ల దగ్గర కూడా అక్కడ ఆల్రెడీ పోడు చేసింది. ఈ మానవ తప్పిదం అంటే ఈ పోడు చేసిన ఏరియాస్ ప్యాచెస్ వైజ్ ఉండేసరికల్లా ఆ ఏరియాలో కూడా వైబ్రేషన్స్ అనేటి అంటే గాలి విండ్ వల్ల, అది అప్ అండ్ డౌన్స్ వల్ల అదొకటి, సాయిల్ ఎరోజన్ వల్ల అదొకటి, దానివల్ల ఈ చెట్లు పడడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే, ఈ భూకంపం మళ్ళా ఇంకా వస్తే, ఎందుకంటే ఇప్పుడు మొత్తం కూడా కంపించింది, ఇంకోసారి ఇదే విధంగా కొద్దిగా 2-3 సెకండ్స్ వచ్చినా సరిపోతుంది. మళ్ళా చెట్లు కానీ ఈ బిల్డింగ్స్ కానీ పడే అవకాశం ఉన్నది. చాలా చోట్ల బిల్డింగ్లకి పగుళ్ళు వచ్చినాయి, చాలా భయాందోళనకు గురయ్యారు ప్రజలు అంటున్నారు. మీకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? చుట్టుపక్కల గ్రామాలు కానీ ఆ దరిదాపుల్లో ఉన్నటువంటి ఊళ్ళ పరిస్థితి ఎలా ఉంది? అక్కడ కూడా విలేజ్లలో ఈ బిల్డింగ్స్ కూడా క్రాక్ వచ్చింది. ఇప్పుడు మా ఫారెస్ట్ బిల్డింగ్ ఒకటి కూడా ఈ స్లాబ్ లెవెల్లో కింద పెచ్చలుగా లేచి కింద పడ్డది, పెచ్చలుగా ఊడింది. అంటే ఆ విధంగా వచ్చినట్టు కింద స్లాబ్ కింద రూఫ్ కి. మనకి ఇప్పుడు ఆ ఏరియా అంతా కూడా మైనింగ్ యాక్టివిటీ కూడా చాలా ఎక్కువగా ఉంది. సింగరేణి కాలరీస్కి కూడా దగ్గరగా ఉంటుంది. అలానే గోదావరి రివర్ బెడ్ ఏరియా అని చెప్పని అక్కడ ఉన్నటువంటి సాయిల్ ఎరేజన్స్ కావచ్చు, భూమి టెక్టానిక్ ప్లేట్స్ మధ్య ఉండేటువంటి కదలికలు కావచ్చు, ఇవన్నీ కూడా భూకంపానికి కారణమై ఉండొచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే విజిబుల్ డిస్ట్రక్షన్ అనేది ఎక్కడైనా కనిపిస్తుందా? చుట్టుపక్కల కేవలం మైనింగ్ యాక్టివిటీ తప్ప మిగతా వ్యవహారాలు ఏమీ లేవని చెప్పని భరోసాగా ఉండొచ్చా? మిగతా యాక్టివిటీస్ ఏం లేవు. మైనింగ్స్ చుట్టుపక్కల కూడా ఈ సిమెంట్ సంబంధించిన లాటరైట్ మైనింగ్స్ ఉన్నాయి. అదే విధంగా ఈ శాండ్ మైనింగ్స్ ఉన్నాయి. ఇవి కొన్ని మళ్ళా ఈ గోదావరి రివర్ బెడ్ ఏరియా ఉంది కాబట్టి కొద్దిగా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది ఈ భూమి. ఎందుకంటే అదే విధంగా కోల్ ఏరియా ఈ భూపాలపల్లి పక్కనే, అంటే ఈ చుట్టుపక్కలే ఉన్నది కాబట్టి ఇది సెంటర్ పాయింట్ లాగా ఉన్నది కాబట్టి ములుగులో ఎక్కువ తీవ్రత అనేది కనిపించిందని అనుకుంటున్నాను. కానీ అంటే పెద్ద సౌండ్ వచ్చింది అంటారు కదా, సౌండ్ వచ్చింది అంటే ఆ సర్దుబాట్లకి వీటికి సంబంధించినటువంటి సౌండ్ అయి ఉంటుంది, మళ్ళీ రావడానికి అవకాశం ఉంటుంది అంటే దానికి సంబంధించి ఏదైనా గవర్నమెంట్ సైడ్ నుంచి అలర్ట్ కానీ మీరు పబ్లిక్ ఇచ్చేటువంటి అడ్వైస్ కానీ ఏంటి?
ఎవరు కూడా చెట్ల కింద కానీ లేదంటే బిల్డింగ్ల ఈ రోజు కానీ రేపటి వరకు కానీ ఆ బిల్డింగ్స్ కింద కానీ ఆ చెట్ల కింద కానీ ఉండకుండా చూసుకుంటే మంచిది. ఓపెన్ ప్లేస్ లో ఉంటే బెటర్. ఓకే. నియరెస్ట్ లో చెట్టుకు నియరెస్ట్ లో చెట్ల పెద్ద చెట్లు ఎస్పెషల్లీ వాటికి నియరెస్ట్ లో ఉండకుండా ఉంటే బెటర్ అని నేను. సో లాస్ట్ టైం ఒక 60,000 చెట్లు దాకా కూలిపోయినాయి. వాటి పరిస్థితి ఏంటి? దాని మీద ఏమైనా సైంటిఫిక్ రీజన్స్ కానీ శాస్త్రవేత్తల బృందాల అధ్యయనాలు కానీ అట్లాంటివి ఏమైనా జరిగినాయా? అవి జరిగాయండి. ఇంకా పూర్తిగా సమాచారం ఇంక రాలేదు. అందరూ కూడా వీళ్ళందరూ కూడా తీసుకుని వెళ్ళారు. ఇస్రో వాళ్ళు కూడా వచ్చేసేసి ఆ టీం కూడా వచ్చి తీసుకుని వెళ్ళారు. తర్వాత ఇంకా రిజల్ట్ అనేది ఇంకా రాలేదు, వస్తుంది. మెయిన్ గా ఏంటంటే ఆ విండ్ అనేది అంటే సాయిల్ అనేది ఫెర్టిలిటీ ఎక్కువ. అదే విధంగా సాయిల్ ఫెర్టిలిటీ ఉండేసరికి కింద భూమి లోపలికి వేలు పోకుండా ఉండడం, అదే విండ్ అనేది అప్ అండ్ డౌన్స్ రావడం, దీనివల్ల పడ్డది చెట్లు పడిపోయే ఒకేసారి అనేది ఉన్నది. ఇప్పుడు చూడాలండి. ఇప్పుడు ఏదో మళ్ళీ భూకంపం అనేది అక్కడే ఈ ప్రాంతంలో ఉన్నది కాబట్టి అంటే కేంద్రీకృతం ఉన్నది, మళ్ళీ వచ్చే అవకాశం ఉన్నదని అంటున్నారు. మళ్ళీ అదే విధంగా వస్తే ఆ పక్కన ఉన్న చెట్లు కానీ ఆ బిల్డింగ్స్ ఆ పక్కన ఊర్లు కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అనుకుంటున్నాను. రైట్. థ్యాంక్ యూ శంకర్ గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. థ్యాంక్ యూ అండి. ఇది ములుగు కేంద్రంగా ఏర్పడినటువంటి భూ ప్రకంపనలు చాలా వరకు ఆందోళన కలిగిస్తున్నాయి. పైగా ములుగు అటవీ క్షేత్ర పరిసర ప్రాంతాల్లోనే ప్రకృతి విధ్వంసం ఎక్కువగా జరగడం, గతంలో జరిగినటువంటి మార్పులు చేర్పులు, దాదాపు 60,000 చెట్ల వరకు కూలిపోవడం, వీటన్నిటి నేపథ్యంలో ఒక హై అలర్ట్ అయితే కొనసాగుతుంది. శాస్త్రవేత్తల బృందాల అధ్యయనాలు కూడా సాగుతున్నాయని శంకర్ గారు విశ్లేషిస్తున్నారు. ఇక భూకంపం తర్వాత ఆఫ్టర్ షాక్స్ వచ్చే అవకాశం ఉంటుందని సైంటిస్టులు చెప్తున్నారు. కాబట్టి మరికొన్ని ప్రకంపనలు వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉండొచ్చు, కానీ అవి అంత తీవ్రంగా ఉండకపోవచ్చు. కాబట్టి ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోందని విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.